హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే క్యాబేజీ కర్రీ అయితే చేస్తున్నా. క్యాబేజీ కర్రీ అయితే నాకు అస్సలు రాదండి. అది ఎలా చేయాలో ప్రాసెస్ కూడా తెలియదు. అయితే మా అక్కకైతే ఫోన్ చేసి కనుక్కున్నా. ఆమె చెప్పిన ప్రాసెస్లో అయితే కర్రీ చేస్తున్నా. మీరైతే నన్ను ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు క్యాబేజీ కర్రీకి వస్తే క్యాబేజీ అయితే ముందుగానే కట్ చేసి ఉడకబెట్టుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత జీలకర్ర బాగా వేగిన తర్వాత అందులో ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత అవి కూడా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం పసుపు అయితే వేసుకున్నాండి. అవి రెండు బాగా మగ్గాలి. లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న క్యాబేజీ ఉంటుంది కదా, ఆ క్యాబేజీ కూడా అందులో వేయాలండి. క్యాబేజీ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని పక్కకైతే పెట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాండి. సాల్ట్ వేసుకొని పక్కకు మూత అయితే పెట్టుకోవాలి. 6-7 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలండి. దాన్ని అయితే మగ్గిన తర్వాత దాంట్లో అయితే కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకున్నాండి. ఉప్పు అయితే వేసినాం కదా, నాకైతే సరిపోయింది. సరిపోకపోతే వేసుకోండి. కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ఆ మసాలా అయితే వేసుకున్నాండి. ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, అదైతే కలిపినా. మళ్ళీ తర్వాత కొత్తిమీర వేసుకొని కలబెట్టుకున్న తర్వాత క్యారెట్ ఫ్రై అయితే మంచిగా నూనె అయితే పైకి తేలుతుంది చూడండి. అలా అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. క్యాబేజీ కర్రీ అయితే మంచిగా ఉడికిందండి. ఓకే మరి బాయ్. టేస్ట్ అయితే బాగుంది.